రైతన్నలకు అందరికీ నమస్కారం. ఇక్కడ మనం రుద్రగూడెం గ్రామం, నల్లబెల్లి మండలం, వరంగల్ జిల్లాలో మొక్కజొన్న విజిట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ రైతు వచ్చేసి వర్షాకాలం పొలం నుండి మొక్కజొన్న, ఇప్పుడు యాసింగ్ మొక్కజొన్న కూడా వాడుతున్నాడు. వాళ్ళ పొలానికి వాడిన వాళ్ళ ఫలితాలు, ఇప్పుడు మొక్కజొన్నకు వాడుతున్న ఫలితాలు రైతు మాటల్లోనే తెలుసుకుందాం. యువ రైతు. నా పేరు రణధీర్, రుద్రగూడెం గ్రామం. నేను వానాకాలం వరికి వాడిన. వరికి అంటే ఏ విధంగా వాడారు? అది స్టార్టింగ్ నుంచి వరి వేసేటప్పటి నుంచి స్టార్టింగ్ దున్నిచ్చిన కాంచి వాడినాం. అంటే మీకు ఏ విధంగా అనిపించింది? దాని ఫలితాలు ఏ విధంగా అనిపించాయి? దాని ఫలితాలు మనం నీళ్ళు కొంచెం లేట్ అయినా కూడా వరి నాసింది. ఇంకొకటి వడ్లు కూడా వెయిట్ వచ్చినాయి. అంటే ఇంకోటి అన్నారు, మరి ఈ వరకు పట్టిన రైతేమో మరి మీరు ఇవాళగా చెప్పారు. మేము ఆ పొలం కౌలు చేసినాం. ఇవారకు కౌలు చేసిన పొలం ఆయన, ఇవారకు కౌలు చేసిన ఆసామి. ఆ పొలం చేస్తే ఏం మిగలలేదు అన్నాడు, మీద పడ్డాయి అన్నాడు. ఇక అది మా తాత మేమే చేసినాం పొలం చేస్తే మాకు మంచిగా వెళ్ళినాయి. ఈ మందు వాడడం వల్ల ఇవారకు ఆయన మందు వాళ్ళే నార్మల్గా చేసిండు. నార్మల్గా ఎప్పటికి కొట్టే మందులు కొట్టిండు. ఆ కొట్టడం వల్ల ఆయనకి ఏం మిగలలే. ఈ మందు మా బాబాయ్ వాడే చెప్పిన కాడ నుంచి, కుమారస్వామి చెప్పిన కాడ నుండి మేము తీసుకోవడం జరిగింది. స్టార్టింగ్ నుండి వాడినాం. దాని రిజల్ట్ కొంచెం మంచిగా వచ్చింది. దానివల్ల మేము మళ్ళీ మొక్కజొన్న కూడా వాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మొక్కజొన్నను పక్క ఉన్న వాళ్ళ మొక్కజొన్న ఒకేసారి వేసేయాలంటారు. దానికి దీనికి మీకు ఏం తేడా తెలిసింది? ఈ భూమి ఆ భూమి ఒకటే, సమానం. ఈ వాడిన మొక్కజొన్ననేమో కొంచెం కర్ర దొడ్డు, ఎదుగుదల తక్కువ ఎదిగింది. ఈ మందు వాడని మొక్కజొన్న కర్ర సన్న ఉండు. చూద్దాం ఇప్పుడు పక్కన ఉన్న మొక్కజొన్న కూడా సరే చూద్దాం. మనం పక్కకే ఉంది అది. ఇది మందు వాడిన మొక్కజొన్న. ఇదేమో మందు మన అప్సైటీ మందు వాడారు వాళ్ళు, వాళ్ళ వాడే మందులలో కలిపి వాడారు. ప్లస్ అడుగు మందులో కూడా వాడారు. ఈ పక్కన ఉన్న మొక్కజొన్న ఇది అది 1 డే డిఫరెంట్ తోటే వేసారంట. ఒకసారి జస్ట్ ఆ మొక్కను కూడా చూద్దాం. ఒకసారి ఆ మొక్కను చూపించారా? ఆ మొక్కజొన్న ఇది ఒకసారి అందులోకి వెళ్ళండి. ఇది అది ఒకటే. ఇది అది సాయంత్రం వేసినాం, ఇది పొద్దుగాల వేసిల్లు. ఇది వాళ్ళ పక్కన మా బాబాయ్ది, వాళ్ళ బాబాయ్ది అంట మొక్కజొన్న. ఇది వాడలే, చూడండి చిన్నగా ఉంది. కర్ర జస్ట్ మొక్కల కంటే పైగా ఉంది. ఇప్పుడు ఇందాక మనం చూసిన మొక్కజొన్న ఏమో భుజాలకు ఎంత ఎక్కువనే ఉంది, మనిషి ఎత్తుంది. భుజాల మట్టి ఉంది, మనిషికి భుజాల మట్టి ఉంది. ఓకే, ఇది అప్సైటీ వాడుకోవచ్చు అంటారా? అప్సైటీ వాడడం వల్ల 100% రిజల్ట్. అంటే ఏ విధంగా మీకు పెట్టుబడి విషయంలో? మనం 3 సార్లు కొట్టే మందులు 2 సార్లు కొట్టుకోవచ్చు. ఎకరానికి వచ్చే మందులు 2 ఎకరాలకు వాడుకోవచ్చు. పెట్టుబడి తగ్గించుకోవచ్చు. అధిక దిగుబడి మనకు రైతులకు కావాల్సింది అధిక దిగుబడి, పెట్టుబడి తగ్గించుకున్నాడు. ఇది ఒకట్లా ఈ అప్సైటీ మందు అనేది బెస్ట్ అని చెప్తున్నా. అంటే మరి కింది పిండి బస్తాలు అంటే తక్కువ వాడుతున్నారా, ఎక్కువ వాడుతున్నారా? తక్కువ వాడుతున్నా. ఆ వారానికి ఎక్కువ వాడేది. ఈ మా 2 ఎకరాలకు 6 బస్తాలు 5.5 చిల్లరేసేది. ఇప్పుడు 4 బస్తాలతో సరిపెడుతున్నాం. 4 బస్తాలతో అప్సైటీ కలుపుకొని కలపడం వల్ల 4 బస్తాలతో సరిపెడుతున్నాం. 100% రిజల్ట్స్ మళ్ళీ. అందువల్ల మీకు ఇప్పుడు ఇది మీకు భుజాల మట్టి, నడుముల మట్టి కంటే ఉందంటున్నారు. ఓకే, మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారా? ఫుల్ సాటిస్ఫై. ఓకే, తోటి రైతులు వాడుకోవచ్చు అంటారా? ఇది 100% వాడుకోవచ్చు. వాడుకున్న తర్వాత వాళ్ళే రిజల్ట్స్ చెప్తారు. ఓకే ఓకే, ఈ రైతు సాటిస్ఫాక్షన్ అయ్యారు. ఈ రైతుకు ఈ మొక్కజొన్నకు, ఇప్పుడు ఇందాక మనం చూసిన మొక్కజొన్నకు తేడా ఉంది. అదేమో మోకాల కంటే పైకి ఉంది, ఇదేమో నడుముల మట్టి ఆల్మోస్ట్ భుజాల మట్టిగా ఉంది. మీరు ఇందులో తేడా గమనించగలరు. రైతు అన్నలు అందరూ ఈ అప్సైటీ ఖచ్చితంగా వాడుకొని అధిక దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను.